హలో! హాయ్. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మటుకు నేను ఈ మధ్యన కొంచెం మంచి మంచి వీడియోస్ అనేది మీకు యూజ్ అయ్యే వీడియోస్ అప్‌లోడ్ అనేది చేస్తున్నాను. మీకు యూజ్ అవుతున్నవి అని అనుకుంటున్నాను మెయిన్‌గా. ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నదేంటంటే హెయిర్ గ్రోత్ గురించి. సో, మెయిన్‌గా హెయిర్ గ్రోత్ గురించి ఏంటంటే కస్టర్డ్ ఆయిల్. కస్టర్డ్ ఆయిల్ గురించి మనం సోషల్ మీడియాలో చాలా మటుకు చాలా రకాల వీడియోస్ అనేది మనం చూస్తూ ఉంటాము. అదేంటంటే కస్టర్డ్ ఆయిల్ అనేది మనకు హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి చాలా అనేది ఉంటుందన్నమాట. కస్టర్డ్ ఆయిల్ అంటే మెయిన్‌గా ఏంటి? నిజంగా దానివల్ల జుట్టు పెరుగుతుందా? అంటే నిజమే ఉండొచ్చు. బట్ ఎందుకు? ఎలాంటి దానివల్ల మనకు యూజెస్ ఏంటి? కస్టర్డ్ ఆయిల్ వల్ల మనకు యూజెస్ ఏంటి? దీనివల్ల కొంచెం మనం ఈ వీడియోలో డీటెయిల్స్‌గా కొంచెం సింపుల్ టాపిక్‌లో నేను చెప్పాలి అని అనుకుంటున్నా. బట్ మెయిన్ థింగ్ ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కస్టర్డ్ ఆయిల్ అంటే మన చాలా మందికి ఆహ్, తెలియకపోవచ్చు. కస్టర్డ్ ఆయిల్ అంటే ఆముదం. చిన్నప్పుడైతే ఆముదాలు చాలా చక్కగా చాలా ఊర్లలో పండించేవాళ్ళు. తెలుస్తుండే. ఇప్పుడు అసలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే అసలు కొన్ని కొన్ని వీటి గురించి కూడా అసలు అవి ఎలా పండుతాయో కూడా అసలు నాలెడ్జ్ కూడా లేదు. చూపించడానికి కూడా ఫోటోస్‌లలో, బుక్స్‌లలో తప్ప మనం ఏదో గూగుల్‌లో సెర్చ్ చేసుకొని చూపిస్తున్నామే కానీ, నిజంగా అవి ఎలా ఉంటాయనేది వాళ్ళకు ఐడియా అనేది లేదు. సో కస్టర్డ్ ఆయిల్ అనేది ఒక ఆముదం గింజలు. దాని నుంచి వచ్చే ఆయిల్ అనమాట. ఆ గింజలనేవి మనము మిషన్‌కి ఏస్తే మాత్రం దాని నుంచి వస్తుంటది కదా! ఆ ఆయిల్‌నే కస్టర్డ్ ఆయిల్ అనేది అంటారు. దాంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాసిడ్ ఆమ్లం ఉంటుంది కాబట్టి అది చాలా ఎలా ఉంటుందంటే జిగట జిగటగా ఉంటుంది. మనం కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటాయి స్మూత్‌గా ఉంటాయి కదా! అలా లేకుండా జిగటగా అనేది మెయిన్‌గా ఉంటుందనమాట. దానివల్ల మనకు స్కిన్‌కు గాని మన హెయిర్ కానీ చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని అనుకుంటాం. మెయిన్‌గా దానివల్ల జుట్టు పెరుగుతుంది అంటే మనకు కరెక్ట్‌గా తెలీదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు హెయిర్ అనేది దానివల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. సో, దా అవేంటంటే హెయిర్‌కు మనము కస్టర్డ్ ఆయిల్ అనేది యూజ్ చేసినప్పుడు హెయిర్ అనేది స్మూత్‌గా అనేది అవుతుంది. స్మూత్‌గా అవుతుంది. డ్యామేజ్ అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం షైనీగా కొంచెం మెరుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. దీనివల్ల మన జుట్టు అనేది పెరుగుతుంది. ఒత్తుగా ఉన్నది అనే ఫీలింగ్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుందనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది కస్టర్డ్ ఆయిల్ వల్ల మనం ఎలా యూజ్ చేయాలి? అసలు ఈ ఆయిల్‌ను మనం ఎలా అప్లై చేసుకోవాలనేది చాలా డౌట్స్ అనేది ఉంటాయి. ఇంకొకటేంటంటే, అది మనం డైరెక్ట్‌గా కస్టర్డ్ ఆయిల్ అనేది స్కాల్ప్‌కి అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. లేకపోతే నేను అసలు చెప్పేదాన్ని కాదు. అది జిగటగా ఉంటుంది. ఇంత డబ్బాలలో మనకు స్టోర్‌లలో హ్మ్. దొరుకుతుంటాయి. ఇప్పుడైతే ఆముదాలు మనం పిండి తీసుకురాలేం కాబట్టి మనం అలా ఉన్నాయి తీసుకొచ్చుకోవాలి మెయిన్‌గా. కస్టర్డ్ ఆయిల్ అనేది తెచ్చుకొని డైరెక్ట్ అనేది మన స్కాల్ప్ పైన ఉంచితే ఏముంటుందంటే అది జిగటగా ఉంటుంది కాబట్టి మన స్కాల్ప్ అనేది అది డైరెక్ట్‌గా పట్టుకోదు. దీనివల్ల మనం అందులో కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్స్ ఆయిల్ కానీ అంటే ఆముదము, కొబ్బరి నూనె ఇవి ఉంటాయి కదా! అవి మిక్స్ చేసేసుకొని కస్టర్డ్ ఆయిల్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకొని అందులో కోకోనట్ కానీ, ఆల్మండ్స్ ఆయిల్ కానీ మెయిన్‌గా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకా మనం ఫేస్ పైన కానీ ఆహ్ హెయిర్‌కి మాత్రం మెయిన్‌గా ఇంకా స్కాల్ప్‌కు మనం టచ్ అయ్యేలాగా కొంచెం వేసుకొని సింపుల్‌గా ఇదంతా హెయిర్‌కి పట్టేలాగా ఉంచుకొని చిన్నగా మనం మసాజ్ లాగా ఒక 5, 10 మినిట్స్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు రూట్స్‌కనేది, షాఫ్ట్‌కనేది ఆయిల్ అనేది చాలా కరెక్ట్‌గా అనేది మనకు మర్జ్ అవుతుంది. దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ఉంచుకొని మనము హెడ్ బాత్ అనేది చేసుకుంటే అప్పుడు మన హెయిర్ అనేది స్మూత్‌గా అండ్ షైనీగా కొంచెం అంటే బ్రేక్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా స్మూత్‌గా అనేది ఉంటుంది. సో, ఇది నేను కస్టర్డ్ ఆయిల్ గురించి మీకు చెప్పాలనుకున్నాను. ఇంకా దానివల్ల కేర్ అనేది ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ కస్టర్డ్ ఆయిల్ అనేది డైరెక్ట్‌గా అసలు వాడొద్దు.
మెయిన్‌గా డైరెక్ట్ వాడకూడదు. సో, మనం ఏదైనా వాడుతున్నప్పుడు ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మీకు చెప్తూనే ఉన్నాను. మనం ఏదైనా వాడాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి కంప్లీట్‌గా. అది మ్యాండేటరీ. సో, ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్పుడు మనకు యూజ్ అవుతే మనం వాడొచ్చు. సో, మెయిన్‌గా అలెర్జీ కానీ, దురద, మంట, డాండ్రఫ్ ఇవన్నీ ఉంటాయి కదా! అప్పుడు మాత్రం అస్సలు కస్టర్డ్ ఆయిల్ అనేది అస్సలు వాడకండి. కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. తగ్గిన తర్వాత కంటిన్యూ‌గా వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, దీని గురించి నేను ఈ టాపిక్‌లో చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. నా వీడియో కానీ మీకందరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో, బ్యూటీ కేర్ గురించి, స్కిన్ కేర్ గురించి కానీ, హెయిర్ కేర్ గురించి కానీ నేను కొంచెం మంచి మంచి టిప్స్ అనేది మీకు చెప్తున్నాను. సో, ఇలాంటి టిప్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే సో, ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప వెంకట్ టాక్స్. సో, నా వీడియోస్ మంచి మంచి వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో, అందుకోసం నేను మంచి వీడియోస్‌లో మీ ముందుకనేది వస్తుంటాను. సో, నా వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే నా వీడియోని మీరు ఖచ్చితంగా ఫాలో అప్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తుంటాను. సో, ఇన్ని వీడియోలనేది దీనివల్ల ఏంటంటే, నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీ అందరి ముందు ఇస్తే మీకు కొంచెమన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలా చెప్తున్నాను. సో, ఇలాంటి మంచి మంచి టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్. బాయ్. సీ యూ.